గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు, వేదిక మీద ఉన్న నాతో పాటు సహచర ఎంపీ జహీరాబాద్ సురేష్ షెట్కర్ గారు, శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు, సంజీవ్ రెడ్డి గారు, టీజేఐసిసి చైర్పర్సన్ సోదరి నిర్మలా జగ్గారెడ్డి గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మెదక్ సుహాసిని రెడ్డి గారు, 3 జిల్లాల కలెక్టర్లు ప్రతిమా సింగ్ గారు, ప్రావీణ్య గారు, హేమలత మేడం, జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారం. సో ద ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ living of the public in different sectors. The government has selected 10 sectors where we can improve the standard of living of the people. ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఒక 10 విభాగాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకొని 99 రోజుల ప్రణాళిక ఇచ్చింది. సో చాలా వరకు ఈ ప్రణాళికలు మనం ఇక్కడ కూర్చొని ప్లాన్ చేసుకోవడం, గ్రౌండ్లోకి వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్రాక్టికల్ ఇబ్బందుల్ని మనం గమనిస్తా ఉన్నాం. దయచేసి అధికారులందరికీ నా విజ్ఞప్తి, ఒక ప్రణాళికను ఇంప్లిమెంట్ చేస్తూ మనం గ్రౌండ్లో పోతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి బేసిక్ సమస్యని జిల్లా అధికారులకి, జిల్లా మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి దాన్ని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనేది ఒకటి చూడండి. ఇంతకుముందు మనం జిల్లాలో వివిధ సందర్భాల లోపల గ్రామాలకి, మున్సిపాలిటీలకు తిరిగినప్పుడు, లేదా ముఖ్యమంత్రి గారు మంత్రులు వచ్చినప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని మండల కేంద్రాల్లో మనం కొన్ని పనులు చేస్తామని చెప్పి గతంలో ఇచ్చి వచ్చినటువంటి హామీల విషయం లోపల మళ్ళీ మనం ఈ గ్రామ సభలు కండక్ట్ చేసినప్పుడు ప్రజల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి దయచేసి గత 2.5 సంవత్సరాలుగా మనం జిల్లాలోని వివిధ ప్రాంతాలని విజిట్ చేసిన సందర్భంగా మనం ఇచ్చినటువంటి హామీలు, మనం చెప్పినటువంటి అమలు చేస్తామని చెప్పినటువంటి స్కీమ్స్ ని దయచేసి ముందు వాటిని అమలు చేయకుండా మనం పోయి గ్రామ సభ పెడితే ప్రజలకు ఒక రకమైనటువంటి లీనియన్సీ వస్తుంది. వీళ్ళు ఇలానే వస్తారు, చెప్తారు, పోతారు, కానీ చేసే పనులు ఏం సరిగా చేయట్లేదు అని చెప్పి కొంత నెగ్లిజెన్సీ వస్తుంది. కాబట్టి నోడల్ ఆఫీసర్స్ గా మండలానికి పోతున్నటువంటి అధికారులకి నా విజ్ఞప్తి, మీరు మీ మండలానికి, మీకు అలొకేట్ అయినటువంటి మండలానికి పోయే కంటే ముందు దయచేసి జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా మంత్రి గారు కానీ ఆ మండలానికి లేదా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇంతకుముందు మనం ఏమైనా ప్రామిస్ ఇచ్చున్నామా, అది ఎంతవరకు పూర్తి చేశాం, దాన్ని పూర్తి చేయకపోతే ఎక్కడ ఆగింది, పూర్తి చేయడానికి ఇంకే రకమైనటువంటి పనులు మనం చేస్తే బాగుంటాయి అనేది కొంత మీరు ఎక్సర్సైజ్ చేసుకొని పోతే బాగుంటుంది అనేది నా సూచన. తీరా అక్కడికి పోయిన తర్వాత అప్పుడు నేను నోడల్ ఆఫీసర్ కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చాను, ఇట్లా మనం చెప్తాం. మళ్ళీ ఒకసారి మళ్ళీ స్కీమ్ పోతే ఇంకో కొత్త నోడల్ ఆఫీసర్ వస్తూ ఉంటాడు, పాత సమస్యలు అలానే మరుగుపడిపోతూ ఉంటాయి. కాబట్టి దయచేసి అధికారులకి ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ని ఇప్పుడు పోయే ప్రజా సమస్యలకు పోయే కంటే ముందు కూడా క్రోడీకరించుకొని పోతే బాగుంటుంది అనేది ఒకటి నా విజ్ఞప్తి. 2, తీసుకున్నటువంటి ఈ అంశాలలో ముఖ్యంగా మనమందరం ఫోకస్ చేయాల్సినటువంటి, బేసికల్ గా నేను సైన్స్ టీచర్ గా నేను కోరుకునేది ఏంటంటే పొల్యూషన్ పట్ల మనం అందరం కొంచెం అలర్ట్ గా ఉంటే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. పర్యావరణ హితం కోసం వీఆర్ డిస్ట్రాయింగ్ ద ఎన్విరాన్మెంట్ ని ఎక్కడికక్కడ డిస్ట్రక్షన్ చేస్తూ పొల్యూషన్ లేకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం. ఉదాహరణకి మా సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి, మా మేడం వారానికి 2 సార్లు హైదరాబాద్ పోతారో ఎటు పోతుంటారు, హైదరాబాద్ సైడ్ పోతుంటారు. కొత్తది ఒక నేషనల్ హైవే పని నడుస్తుంది. ఆ నేషనల్ హైవే మీద దుమ్ము ఎంత ఉంటుంది అంటే ఢిల్లీలో ఉన్న పొల్యూషన్ కంటే ఇంకొక 4 రెట్లు ఎక్కువ ఉంటారు. 4 times ఆఫ్ ఢిల్లీ పొల్యూషన్ కంటే ఎక్కువ పొల్యూషన్ సంగారెడ్డి నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా దాకా పొల్యూషన్ ఉంటుంది. సో అందరం అదే రోడ్ మీద ట్రావెల్ చేస్తా ఉన్నాం. ఒక్కరోజు కూడా మా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానీ, మా జిల్లా ఎస్పీ గారు కానీ, మా జిల్లా కలెక్టర్ కానీ పిలిచి, అరే ఇంత దుమ్ములేస్తుంది, ఇంత ప్రాబ్లం ఉంది, వీడికి ఒక ఫైన్ వేద్దాం, లేకపోతే ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఇది ఒక సొల్యూషన్ పెడదామని ఒక మీటింగ్ లేదు ఇప్పటివరకు. ఈ రోజు తర్వాత ఒకసారి మీతో పాటు జిల్లా కలెక్టర్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులను ఒకసారి దయచేసి మీ వెనకాల కారులో ట్రావెల్ చేసి సంగారెడ్డి చౌరస్తా నుంచి బిహెచ్ఎల్ చౌరస్తా దాకా ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉందో చూడమనండి. నో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీసర్ ఈజ్ అవైలబుల్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పేరుకి మాత్రం సంగారెడ్డిలో ఒకరు ఉంటారు, బిహెచ్ఎల్ రామచంద్రపురం దగ్గర ఒకరు ఉంటారు. మన దగ్గర కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి తెల్లాపూర్ లాంటి ప్లేసుల్లో, మొత్తం కంకర మిషన్లన్నీ అక్కడే ఉంటాయి రింగ్ రోడ్ మీదనే. ఎప్పుడు చూడండి ఎయిర్ పొల్యూషన్ లో డస్టే కనబడుతుంది. మేము ఢిల్లీలో ఏ ప్రాబ్లం అయితే more than 300 ఫేస్ చేస్తా ఉన్నామో, ద సేమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ సంగారెడ్డి ఇండస్ట్రియల్ ఏరియా, జిన్నారం ఇండస్ట్రియల్ ఏరియా అండ్ ఐడియా బుల్లారం ఏరియా. సో దిస్ ఈస్, మనుషుల జీవన ప్రమాణాలు పెరగాలి, మంచి గాలి రావాలి అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి. నేషనల్ హైవే బిల్డర్ కి మనం ఏమైనా ఫ్రీగా ఇచ్చినామా కాంట్రాక్ట్? 1000 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు, కనీసం రోడ్డు మీద మట్టి ఊడవాడు, నీళ్లు చల్లాడు, అసలు ఏ ఒక్క ప్రివెంటివ్ జాగ్రత్తలు లేకుండా ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ 3 గంటలు సంగారెడ్డి మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ జామ్ ఉంటుంది. నో ఆల్టర్నేటివ్ మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్.
మనకంటే ఎప్పుడో ఒకసారి పోలీసు వాళ్ళు పోతున్నామంటే ఎస్కాట్ ఇవ్వడం ఏదో చేస్తారు కాబట్టి మనం ఫ్రీగా పోతా ఉన్నాం. 3 అవర్స్ ఆ రోడ్డు మీద, నాట్ ఈవెన్ ఏ సింగిల్ మీటింగ్. కలెక్టర్ గారు ఒక్కసారి పొల్యూషన్ కోసం సంగారెడ్డి హైవేని ఒకసారి దయచేసి చూడండి. ప్రతి మంత్ ఎన్హెచ్ వర్క్ రివ్యూ చేసుకుంటాం. అంటే ఎన్ఫోర్స్మెంట్ క్లియర్ చేసి ఆ రూల్స్ రోడ్ సేఫ్టీ మీటింగ్ లో ప్లస్ ల్యాండ్ అక్విజిషన్ మీటింగ్ రెండిట్లో కూడా వాళ్ళకి కంటిన్యూస్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ట్రాఫిక్ డైవర్షన్ అండ్ సేఫ్టీ పరంగా కూడా, సో దట్ వాళ్ళు సైడ్ లో ఓపెన్ చేసిన రోడ్స్ కి బ్యారికేడింగ్ పెట్టడం, పొల్యూషన్ కంట్రోల్ ఆస్పెక్ట్ కూడా వాళ్ళకి రీసెంట్ కూడా నేను కూడా నోటీస్ చేసి వాటరింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ మీద పెనాల్టీస్ ఇవ్వలేదు. ఇలాంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చి పెనాల్టీస్ కూడా ఇస్తారు. సో దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్ ఆన్ సంగారెడ్డి రోడ్. ఎందుకంటే 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్లో పోలేదు ఇప్పుడు వెహికల్. 3 గంటలు జామ్ ఉంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్ అనే క్వశ్చన్ లేదు కలెక్టర్ గారు. మై క్వశ్చన్ ఈజ్ రోడ్ సేఫ్టీలో మీరు అంతా వరి కావాల్సింది అక్కడ మనం ఎంక్రోచ్మెంట్స్ తీసేయడం గురించి నేను మీకు కూడా 2-3 సార్లు మీటింగ్లో చెప్పాను. మై కన్సర్న్ ఈజ్ ఓన్లీ పొల్యూషన్. మీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులని నేషనల్ హైవే మీద ఇస్నాపూర్ చౌరస్తాలోనో, లకడారం చౌరస్తాలోనో, సంగారెడ్డి చౌరస్తాలోనో ఈ 6 నెలల నుంచి రోడ్డు పని నడుస్తున్న నుంచి ఎప్పుడన్నా ఎయిర్ పొల్యూషన్ చెక్ చేసినారా? చేస్తే ఎంత వచ్చింది? వస్తే ఒక మీటింగ్ ఏమైనా వాళ్ళు తీసుకొని బాబు దీస్ ఆర్ ద ఆల్టర్నేట్ రెమెడీస్ అని చూడండి కలెక్టర్ గారు. ఇట్ ఈస్ నాట్ ఏ కంప్లైంట్, ఒక సజెషన్ మాత్రం. రెండోది ప్లాస్టిక్ డంప్ యార్డులు మున్సిపాలిటీలలో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ఈ 3 చోట్లలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. 3 కలెక్టర్లకి మున్సిపాలిటీలకు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. ఏమనంటే ఆ పిల్లోడు అంకురా కింద ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అతను ఏమడుగుతున్నాడు, మాకు కొంచెం ప్లేస్ ఇవ్వండి, ప్లేస్ ఇస్తే మొత్తం చెత్తలోంచి ప్లాస్టిక్ని మేమే సెపరేట్ చేసి చెత్తలోంచి డీజిల్ తయారు చేస్తామని ల్యాండ్ కావాలని అడుగుతా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే వేర్ వీ కెన్ రీసైకిల్ ద ప్లాస్టిక్ అని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే స్టార్టెడ్ దిస్ వన్. అక్కడ జిల్లా కలెక్టర్ గారు 1 ఎకరం స్థలం ఇచ్చారు. సిద్దిపేట మున్సిపాలిటీలో సిద్దిపేట కలెక్టర్ గారి దగ్గర ఈ అప్లికేషన్ ఒకటి పెండింగ్ ఉంది. కలెక్టర్ గారు దయచేసి వీళ్ళని పిలిచి అంకురా కింద వీళ్ళకి ఒక 1/2 ఎకర్ ల్యాండ్ ఇస్తే మీరు ఎక్కడైతే డంప్ యార్డ్ దగ్గర చెత్త వేస్తా ఉన్నారో అక్కడ నుంచి మొత్తం ప్లాస్టిక్ ని దే విల్ సెపరేట్ ఇట్. దే విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ టు అస్. దే ఓన్లీ స్టార్ట్ దేర్ ఓన్ ఎమిషన్స్ అండ్ దే విల్ ప్రొడ్యూస్ ద డీజిల్ ఫ్రమ్ ద ప్లాస్టిక్ వేస్టేజ్. ఇది కొంత మన మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ తగ్గించడానికి ఏమైనా ఉపయోగపడుతుందో చూడండి సార్. నేను ఈ అబ్బాయి నెంబర్ ఇస్తాను. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ హాజ్ హైర్డ్ దిస్ జెంటిల్మెన్. ఇది మన సంగారెడ్డి కూడా ఉపయోగపడుతుందో కలెక్టర్ గారు ఒకసారి చూడండి. డంప్ యార్డ్ దగ్గర ప్లాస్టిక్ డిస్పోజల్కి ఏమైనా ఉపయోగపడుతుంది. మా మెదక్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చినారు. లాస్ట్ టైం మెదక్ జిల్లాకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చినారు వరదలు వచ్చినప్పుడు. సో నేను ఒక 5 సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చాను. ఒకటి, పిల్లి కొట్టాలనే ప్రాంతంలో ఉన్న సబ్ స్టేషన్ లో ఏరియాలో ఉంది కాబట్టి అది మునిగిపోయింది అంటే దాన్ని ఒక వేరే ఏరియాలో కట్టమన్నారు. ఎమ్మెల్యే గారు కట్టడం అయిపోయింది అనుకుంటా. పిల్లికోటాల సబ్ స్టేషన్ అవుతుంది. పిల్లికోటాలో ఒక సబ్ స్టేషన్ ఒకటి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మేడం. మిగతా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పిన 4 ఒకటి రామాయంపేట బస్ డిపో ఎక్స్పాన్షన్ ఒకటి అడిగాం మేడం. మీరు అది చేస్తామని చెప్పారు సార్. అదొకటి చూడండి. రామాయంపేటలో ఒకసారి మొన్న వరదలు వచ్చినప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసి రామాయంపేటకు ఒక డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు. ఆన్ రికార్డులో చెప్పారు. 3వది వచ్చి మేడం, మెదక్ నుంచి బూరుగుపల్లి వయా రాజాపేట నుంచి కామారెడ్డికి పోయేటువంటి రోడ్డు మన వరదల్లో కొట్టుకుపోయినటువంటి రోడ్ని డబుల్ రోడ్ కూడా శాంక్షన్ చేస్తున్నట్టు వరద నిధుల కింద ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి చెప్పినారు మేడం. కొంచెం ఈ 4 పనులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చెప్పిపోయిన పనులు కాబట్టి కొంచెం మళ్ళీ అటు విలేజెస్కి పోయినప్పుడు మనకి ప్రజల నుంచి ఒక ఇబ్బంది వస్తుంది. దయచేసి ఇది ఒకటి చూడండి. చివరిగా సమ్మర్ వస్తుంది కాబట్టి సార్, జిల్లా మంత్రి గారికి మా విజ్ఞప్తి, కంపెనీస్ చాలా ఉన్నాయి సార్. మా దగ్గర సిగాచి అని సంగారెడ్డి జిల్లాలో ఒక ఫ్యాక్టరీ బ్లాస్ట్ అయింది, మీరు చూసి ఉంటారు. అదే రకంగా అతనూరాలో ఒక 2-3 ఫ్యాక్టరీలు బ్లాస్ట్ అయినాయి సార్. ఫైర్ ఇంజన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సార్ మాకు. బ్యాడ్లీ నీడెడ్ అంటే ఇప్పుడు అర్జెంటుగా గుమ్మడిదల అనే ఒక దగ్గర ఒక కొత్త ఫైర్ స్టేషన్, ఒక ఫైర్ ఇంజన్ ఇవ్వడానికి కంపెనీస్ వాళ్ళు రెడీ ఉన్నారు సార్. కొంచెం స్థలం అలొకేట్ చేయమని అడుగుతున్నారు. గుమ్మడిదల ఈజ్ ఎ న్యూ మున్సిపాలిటీ సార్. అక్కడ ఇస్తే కంపెనీ సిఎస్ఆర్ కింద ఫైర్ ఇంజన్స్ ఇస్తామంటున్నారు సార్. కొంచెం ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సంగారెడ్డి కలెక్టర్ గారితో విజ్ఞప్తి, ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఒకటి, పీసీబీ వాళ్ళు ఒకటి, మన ఆర్డీఓ గారిని ఒకసారి సిగాచి లాంటి ఇన్సిడెంట్స్ కానీ హత్నూరాలో బ్లాస్ట్ అయినట్టు కానీ కాకుండా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని ఇండస్ట్రీస్ లో ఒకసారి ఒక సెపరేట్ మీటింగ్ పెట్టి ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది మేడం. మనకి కొంతమంది ఫైర్ ఇంజన్ సంఖ్య కూడా పెంచితే బాగుంటుంది అనేది ఒక సూచన వస్తా ఉంది. చివరిగా మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో ఒక విజ్ఞప్తి, పాత ప్రభుత్వము రామాయంపేటలో ఒక ఆర్డీఓ ఆఫీస్ మంజూరు చేసినామని ఆగమాగం వచ్చి ఓపెన్ చేసి పోయినారు. అసలు ఆర్డీఓ ఆఫీస్ ఉందా? రామాయంపేటకి ఆర్డీఓ గారు ఉన్నారా?
దానికి స్టాఫ్ ఉన్నారా లేరా అసలు, లేకపోతే కొంచెం దయచేసి మీరన్నా ఒక ఆర్డీఓ గారి కార్యాలయాన్ని మంజూరు చేపించి, ఎందుకంటే ఇది ఎలక్షన్స్ ముందు ప్రామిస్ లాగా కాకుండా టెంపరీగా ఒక ఆర్డీఓని తీసుకొచ్చి ఒక రూమ్ లో కూర్చోబెట్టి షాల్వా కప్పి పోయినారు సార్. ఐ థింక్ ఎమ్మెల్యే గారికి బాగా తెలవాలి, ఇది ఫంక్షనింగ్ లో లేనట్టున్నది. కాబట్టి కొంచెం అదొకటి దయచేసి స్టార్ట్ చేపిస్తే మన గౌరవం పెరుగుతుంది అనేది నా సూచన. అట్లే ఈవెన్ పటాన్చెరు ఆల్సో సార్, ఎలక్షన్స్ కంటే ముందు పటాన్చెరు కూడా ఒక ఆర్డీఓ గారిని మంజూరు చేసిరు సార్. అఫీషియల్లీ మంజూరు అయినాయి సార్. ఇవి ఇప్పటిదాకా ఇంకా ప్రాక్టికల్ గా స్టార్ట్ అయినట్టు కనబడతలేవు సార్. కొద్దిగా మీరు ఇనిషియేట్ తీసుకుంటే మా జిల్లాకు న్యాయం జరుగుతుంది సార్. లాస్ట్లీ సార్, దుబ్బాక కూడా చాలా కాలం నుంచి ఒక ఆర్డీఓ ఆఫీస్ కావాలని ఇది కొత్తది రిక్వెస్ట్ ఉంది సార్, మంజూరు చేయమని. ఇది ఒకటి చూడండి సార్. చివరి సార్, కొత్త మండలాలు చాలా వచ్చినాయి సార్ జిల్లాలో. ఇక్కడ కూడా హవేలీ, గన్పూర్ వచ్చింది, చాలా మండలాలు వచ్చినాయి సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన మండలాలకి ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఇట్లా ఏ ఆఫీసులు మంజూరు కాలేదు సార్. ప్రైవేట్ బిల్డింగ్లలో, రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తున్నాయి. ఉదాహరణకి రాయపోల్ అని మా సిద్దిపేట జిల్లాలో ఒక మండల కేంద్రం ఉంటుంది సార్. పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్లో 4 రూమ్లలో నడుస్తుంది సార్. ఫస్ట్ ఫ్లోర్ 4 రూమ్లలో పోలీస్ స్టేషన్ నడుస్తుంది సార్ ఒక రెంటెడ్ బిల్డింగ్ లో. ఇట్ డస్ నాట్ సౌండ్ గుడ్ సార్. మనం మండలాలు ఇచ్చినాం, వ్యవస్థను బాగా డెవలప్ చేస్తా ఉన్నాం, ప్రజల వద్దకు పాలన అంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మీ ఆధ్వర్యంలో మేము కోరుకునేది, ఈ కొత్త మండలాలు ఏవైతే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో వచ్చినాయో ఆ అన్ని కొత్త మండలాలకి ఒక తహసీల్ కార్యాలయం, ఒక ఎంపీడీఓ కార్యాలయం, ఒక పోలీస్ స్టేషన్ రాష్ట్ర కేబినెట్ లో చర్చించి మీరు కొంచెం వాళ్ళకి మార్గదర్శనం చేసి ఇవన్నీ మంజూరు చేపించిస్తే మాకు బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, ప్రజాప్రతినిధులుగా ఇందాక మా మెదక్ కలెక్టర్ గారు చెప్పినట్టు పైన చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతామని తెలియజేస్తూ, పోలీస్ మిత్రులకి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 2 సూచనలు సార్. ఈ వెహికల్స్ ని మీరు బ్రీత్ అనలైజర్ చెకప్ కోసం కానీ, లైసెన్స్ కోసం కానీ చెకప్ చేసేటువంటి పరిణామ క్రమంలో కొంతమంది కానిస్టేబుల్ మిత్రులు ఎవరైనా తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళని పట్టుకునే సందర్భంగా కట్టెలు ఇసిరేయడము, లేకపోతే రన్నింగ్ చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలలో కొన్ని యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సార్. అట్లా ఎవరైనా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటే వదిలేయండి సార్. తర్వాత బ్యారికేడ్ వేసి ఉన్న దగ్గర పట్టుకునేందుకు ప్రయత్నం చేయండి. అనవసరంగా రోడ్డు మీద పడి చనిపోవడం అట్లాంటివి ఏమైనా జరిగితే ఇట్ విల్ బ్రింగ్ సమ్ అన్యూజువల్ థింగ్స్ టు యువర్ డిపార్ట్మెంట్, చెడ్డ పేరు వస్తుంది సార్. అది కూడా దయచేసి చూడండి సార్. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లైసెన్స్ ఇచ్చే కంటే ముందు ఏజెంట్లతోటి కాకుండా లైసెన్స్ తీసుకుంటే ఆయనకి రోడ్డు మీద పోయేటప్పుడు ఏం చేయాలో చెప్పండి సార్. 2 వీలర్ ఏంటంటే పోలీస్ సైరన్ వేసుకొని వస్తుంటే కూడా 2 వీలర్ ఆయన కరెక్ట్ మధ్యలోనే పోతుంటాడు సార్. ఆయన ఈ విల్ నాట్ గో ఐదర్ టువర్డ్స్ డివైడర్ ఆర్ విల్ నాట్ గో టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. ఆయన మధ్యలోనే పోతాడు. ఇప్పుడు ఒక రోడ్డు డివైడర్ పక్కన ఉంది, ఇంకొక రోడ్ ఇక్కడ ఉంది, ఆ తర్వాత 2 వీలర్ పోవడానికి మార్క్ చేసిన వైట్ లైన్ కూడా ఉంది. కానీ ఏ 2 వీలర్ అతను కూడా ఈ ఫీల్ దట్ మొత్తం రోడ్లో సెంటర్లో పోతేనే కరెక్ట్ అనుకుంటాడు. అందుకని దయచేసి లైసెన్స్ ఇచ్చేటప్పుడు డిటిఓ గారు ఒక 2 నిమిషాలు రోజు సాయంత్రం లైసెన్స్ ఇచ్చిన వాళ్ళ 50 మందిని కూర్చోబెట్టి 4 to 5 లైసెన్స్ ఎందుకు ఇస్తున్నాం, బండి ఎట్లా నడపాలి, ఎల్లో మార్క్ ఏంది, రేడియేటర్ సిగ్నల్స్ ఎక్కడైనా పెడితే సిగ్నల్స్ ఏం పెట్టినారు అనేది కొంచెం దయచేసి బ్రోకర్ల మీద డిపెండ్ అయ్యి లైసెన్స్ ఇవ్వకండి సార్. దేశంలో ఇందాక మా జైరాబాద్ ఎంపీ గారు కన్సర్న్ చెప్పినట్టు మేము కూడా 1,27,000 మంది ఆన్ అండ్ యావరేజ్ న చచ్చిపోతున్నారు సార్. 1,27,000 మంది ఆన్ అండ్ యావరేజ్ న ఈ దేశంలో పరాణం చనిపోతా ఉన్నారు సార్. ఇది దురదృష్టకరం సార్. ఇది ప్రివెంట్ చేయడానికి మా పోలీస్ మిత్రులకి, ఈ డిటిఓలకి అధికారం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఈ ప్రజాపాలన, ప్రగతి పాలనలకి పోయినప్పుడు కొంచెం వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఒక నిమిషం మీరు ప్రతి మీటింగ్ లో ఒక మాట చెప్పండి. లైసెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, మేము ఇప్పిస్తాం, బ్రోకర్లను ఆశ్రయించకండి. 2,000 అయితే 5,000 అయితే అని వాళ్ళు భయపడతా ఉంటారు సార్. ఆ ఫీజు 1,200 ఎంత ఉంటుంది, అవి కట్టుకోండి, మేము లైసెన్స్లు ఇప్పిస్తామని కొంచెం మోటివేట్ చేయండి సార్. ఎక్కడైనా మీరు చెకింగ్ పాయింట్స్ ఎక్కడ పెడతారో అక్కడ దయచేసి మీరు మీ డిపార్ట్మెంట్ ద్వారానే, డోంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ బిజినెస్, బట్ మీ డిపార్ట్మెంట్ ద్వారానే హెల్మెట్లు కూడా పెట్టించి 500 ఫైన్ రాసి 500 రూపాయలకు ఒక హెల్మెట్ వాళ్ళకి ఇచ్చి పంపేయండి సార్. సో దట్ భవిష్యత్తులో ఆ కుటుంబాన్ని మనం కాపాడిన వాళ్ళం అయితేమేమో ఒకసారి ఆలోచించండి సార్ ఈ అన్ని కార్యక్రమాలలో కూడా. సో లాస్ట్లీ సార్, ఫార్మర్స్కి వచ్చినప్పుడు సార్, ఫార్మ్ మెకనైజేషన్ అన్నాము, పంట మార్పిడి అన్నాము, సాయిల్ హెల్త్ కార్డ్స్ అన్నాము, రైతు బీమా అన్నాము, పిఎం కిసాన్ సమ్మాన్, ఇది చాలా చెప్తా ఉన్నాం సార్. బట్ ఎక్కడో రైతులు ఇంకా వాళ్ళు కోరుకున్నంత రీతిలో ప్రభుత్వం నుంచి వారికి సాయం అందుతలేదనే కొంచెం బాధ రైతులలో ఉన్నట్టుంది సార్. దీన్ని అడ్రస్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ పరంగా పోతున్నటువంటి సందర్భంగా 6th పాయింట్ ఏదైతే మీరు రైతులు వ్యవసాయం అని చెప్పినారో,
ఇది పోతున్నప్పుడు దయచేసి కొద్దిగా ఎక్కువ సమయాన్ని అధికారులు ఈ సబ్జెక్ట్కి ఇచ్చి రైతులంటే ఇక మనకు పట్టిలేని సబ్జెక్ట్ లాగా పోకుండా వాళ్ళు మనకు అన్నం పెట్టేది వీళ్ళే కాబట్టి దయచేసి వీళ్ళ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సంగారెడ్డి కలెక్టర్ గారికి ఇంకొక విజ్ఞప్తి, చాలాసార్లు మన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చాలా ఇబ్బందికరమైన వార్తల్ని మనం పేపర్లో చూస్తా ఉన్నాం. కలెక్టర్ గారు కొంచెం వీటి మీద ఇన్స్పెక్షన్ పెంచాలని చెప్పాలి మన డిఓ గారికి. డిఓ గారిని రెగ్యులర్ గా ఈ స్కూల్స్లలో లంచ్ డిన్నర్ చేయడమో, అక్కడ లేకపోతే బల్లులు పడ్డాయని ఇట్లా అని సంగారెడ్డి జిల్లాలో మన హాస్టల్స్ పైన కొంచెం ఎక్కువ వార్తలు వస్తున్నాయి. కలెక్టర్ గారు ఇవి కొంచెం డిఓ గారిని మనం అలర్ట్ చేసి దయచేసి ఈ హాస్టల్స్ లో రోజు ఒక హాస్టల్ ని విజిట్ చేసేలా చూస్తే బాగుంటుంది అనేది నాదొక సూచన మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. Thank you.